శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఈ మాసంలో సింహరాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో కొత్త పనులు చేయడము, ధనధాన్య లాభాలు, నూతన వ్యాపారాలు లేక ఉద్యోగాల గురించి ప్రయత్నం చేయడము, బంధుమిత్రులతో విందులు వినోదాలలో పాల్గొనడము జరుగుతుంది. కానీ కార్యాలలో కొన్ని అడ్డంకులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. అనారోగ్యం ఏర్పడుతుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ఎక్కువగా ఆలోచించడం వల్ల అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం. కీలక విషయాలలో ఏవైనా భూముల సంబంధమైన విషయాలు కావచ్చు, ఆస్తిపాస్తుల విషయాలు, కీలకమైన విషయాలలో కొంత అపజయం జరగవచ్చు, కొంత జాప్యం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఓర్పు, పట్టుదల చాలా అవసరం మీకు సింహరాశి వారికి. ఎందుకంటే మీకు తొందరపాటుతనం ఎక్కువ. కాబట్టి అలా కాకుండా ఓర్పు, పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనము ఉండాలి. ఇవాళ ఈరోజు కాకుంటే రేపు జరుగుతుంది కదా అనేటువంటి ఒక ఓర్పు ఉండాలి అనేటువంటి ఒక విషయంలో మీరు ఉండాలి సింహరాశి వారు. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్లయితే అనారోగ్యం ఏర్పడుతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది. అగ్ని వలన కానీ, క్రూర జంతువుల వలన కానీ, వాహనాల వలన కానీ ప్రమాదం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాలలో ఎక్కడైనా చేసినా తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయడము, బాగా ఆలోచించుకోవడము, ఎవడో స్నేహితుడు రమ్మన్నాడు అని చెప్పి వెంబడే ప్రయాణం చేయడము అనేటువంటిది పెట్టుకోకుండా అక్కడికి వెళ్ళాలా వెళ్ళొద్దా, వెళ్ళితే మనకేమైనా మంచి జరుగుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచనలు చేసి అడుగు ముందుకేయండి. అంతేకాని పిలిచాడు కదా, వెళ్తాను కదా, స్నేహితుడే కదా అనుకోవద్దు. కొన్ని విషయాలలో మనము అడుగు వెనక వేసడంలో దాంట్లో మనకు అపజయం అనేటువంటిది ఏమీ లేదు. మన యొక్క పరిస్థితి మనం చూసుకొని అడుగు ముందుకెయ్యాలి సింహరాశి వాళ్ళు మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే ధన లాభము, డబ్బు లాభంగా ఉంటుంది. చేసే పనిలో డబ్బు మంచిగా వస్తుంది. రెండవది ఆరోగ్యం నుంచి కోలుకుంటారు. యత్నకార్య సిద్ధి జరుగుతూ ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం వల్ల పని సుముఖంగా ఏర్పడి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇంట్లోకి నూతన వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. 10 మందిలో పలుకుబడి కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడం వల్ల ధనము ఖర్చు అవుతుంది. ఈ నెలలో మూడవ వారంలో 2-3 వారాలలో మీరు ఏదో శుభకార్యం చేయడానికి సంకల్పించుకుంటారు. దానివల్ల డబ్బు ఖర్చు కావడం అంటుంది. ఉద్యోగస్తులకు కానీ లేదా ఇతర వాళ్ళకు కానీ స్థాన చలనము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. స్థాన చలనం అంటే ఉద్యోగంలో నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడము. అలా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు లేకుండా ఒక ఇంటి బాడిగ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడం కూడా స్థాన చలనమే. కాబట్టి స్థాన చలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. వ్యవసాయదారులకు మాత్రము ఈ నెలలో కొంత పశు నష్టము, ధాన్య నష్టము రావడం జరుగుతుంది. పశువులకు వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పశువులను జాగ్రత్తగా చూసుకోవడం వ్యవసాయదారుల యొక్క పని. ధాన్య నష్టం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, అకాల వర్షాలు, విపరీతమైన వర్షాలు పడి సమయానికి వర్షాలు కురవకుండా వద్దన్నప్పుడు వర్షాలు పడి ధన నష్టము, ధాన్య నష్టము రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. ధాన్య నష్టం జరిగిందంటే ధన నష్టం. 6 నెలలు కష్టపడి పండించుకునేటువంటి వానికి 1 గంటలో పెద్ద వర్షం వచ్చేసి ఆ పంటంతా కూడా పోతుంది. దానివల్ల అతనికి ధన నష్టము, ధాన్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వ్యవసాయదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అక్టోబర్ మాసంలో. ఇక 4వ వారం దూర ప్రయాణాలు చేయడము, కొంత డబ్బు నష్టపెట్టుకోవడము, కుటుంబంలో చిన్న చిక్కులు రావడము జరుగుతుంది. ఈ చిన్న చిక్కులు రావడం వల్ల మనశ్శాంతి లేకపోవడం అనేది ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తున్నాము అని అనుకున్నప్పుడు భార్యాబిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ వద్దురా నాన్న అంత దూరం ప్రయాణం చేయకు, ఈ వర్షాకాలం ఉంది అని చెప్పి ఏదో పెద్దలు మనకు బుద్ధి చెప్తారు. లేదా భార్య కావచ్చు ఒక రకమైన ఒక సలహా ఇస్తుంది. కానీ మీరు ఆ సలహా పాటించకుండా గట్టిగా మాట్లాడేటప్పటికీ ఇటు భార్యాబిడ్డలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. భయంగా ఉండడము,
కార్య సఫలత భయంగా ఉన్నప్పటికీ కార్య సఫలత మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్దల మాట వినడం చాలా మంచిది. వాళ్ళు మనల్ని ఎప్పుడు చెడిపోమని చెప్పి ఏ తల్లి కానీ తండ్రి కానీ చెప్పదు, భార్య కూడా చెప్పదు. కాబట్టి మనం వారి సలహాలు పాటిస్తూ మనం అడుగు ముందుకేయడం మంచిది. అనవసరమైన ప్రయాణం చేసుకొని ఈ వర్షాకాలంలో ఇలాంటి యొక్క పరిస్థితులు ప్రకృతి విలయం ఏర్పడేటప్పుడు ప్రయాణం చేసి అనారోగ్యం తెచ్చుకోవడం మంచిది కాదు. ఇక మనశ్శాంతి లేకపోవడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు అంటే సింహరాశి వారు ఈ నెలలో రుద్ర కవచము అనేటువంటిది ఉంటుంది. ఆ రుద్ర కవచాన్ని గనక ప్రతిరోజు మీకు వీలైతే 11 సార్లు లేదా ఒక్కసారి ఆ రుద్ర కవచాన్ని గనక పారాయణం చేసినట్టయితే ఆ భగవంతుడు రుద్రుడు మీకు అన్ని విధాల అండదండగా ఉండి మీకు తోడు నీడగా ఉంటాడు. ఎందుకండి ఇవన్నీ మంత్రాలు చదవమంటారు మీరు? దానికి వేరే ఉపాయం లేదంటే మంత్రాలలో ఉన్నటువంటి ఒక శక్తి ఏ మందులో లేదు స్వామి. నా అనుభవంలో ఒక స్తోత్రాన్ని పఠిస్తున్నాము అంటే మన చుట్టూ ఒక గీత ఏర్పడుతుంది. అది మన కంటికి కనబడదు, కానీ అది మనను రక్షిస్తుంది. అందుకే ఇవి కవచం లాంటివి. కవచం అంటే ఏంటి? మనం యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అలాంటివి వేసుకొని మనం యుద్ధంలోకి వెళ్తాం. అప్పుడు ఎదుటివాడు షూట్ చేసినా కానీ మనకి ఏమీ కాకుండా ఉంటుంది. అలాగే ఈ మంత్రం కూడా ఒక కవచంలాగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అది ఈ మంత్రాలు చెప్పడము, ఇవి చదువుకోమని చెప్పడము, రుద్ర కవచం పారాయణం చేయండి సింహరాశి వారు. మీకు అన్ని విధాలుగా భగవంతుడు మేలు చేస్తుంటాడు. ఇది శుభం.